మనం నర్సరావుపేట పట్టణంలోని హోల్సేల్ కూరగాయల మార్కెట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా గారి పేరు మీద ఈ యొక్క మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్కెట్ లో ఉన్నాం మనం. ఇప్పుడే ఒక డంపు చూసాం. ఇది రెండో డంపు. దాదాపు ఇది ఒక నెల రోజుల నుంచి ఈ చెత్తను క్లియర్ చేయకుండా ఒకవైపు ఎండిపోయిన గోంగూర కట్టలు, ఎండిపోయిన కొత్తిమీర కట్టలు, కూరగాయలు ఇవన్నీ డ్యామేజ్ అయ్యే బంగాళదుంపలు, ఇక్కడ చూడు పురుగులు, దోమలు ఈ పాచి పెట్టిపోయినాయి కింద. దీనివల్ల విపరీతమైన వాసన, ఇక్కడికి రావాలంటేనే ఒక భయంకరంగా ఉంది ఇవాళ. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మున్సిపాలిటీ ఉందంటే దీనికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. దాదాపు ఈ మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉన్న షాపుల వాళ్ళు మున్సిపాలిటీకి సంవత్సరానికి 26 లక్షలు, అంటే నెలకి సుమారు 2 లక్షల పై చిలుకు ఇది వీళ్ళు ఇచ్చే అద్దెలు కాకుండా మామూలుగా కమిషన్ కానీ వాళ్ళు పెట్టే ట్యాక్స్ కానీ 26 లక్షలు కడుతూ ఉన్నారు సంవత్సరానికి. అంటే నెలకి 2 లక్షలు కడుతూ ఉంటే కనీసం ఒక జేసీబీ పెట్టి శుభ్రం చేయాల్సిన బాధ్యత లేదా చెప్పి ఈ మున్సిపాలిటీకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ వాతావరణం చూస్తే వాసన, కుళ్ళిపోయిన కూరగాయలు, దోమలు, ఈగలు, పురుగులు, దోమలు కూడా చూడు ఆ నీళ్ళలో చేరి ఎలా ఉన్నాయో దోమలు. ఎంత చండాలంగా ఉందో, నిలబడటానికే మాకు ఇంత భయంకరంగా ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చిపోయే వర్తకులు కానీ, అది వ్యాపారం చేసే వర్తకులు కానీ, వచ్చిపోయే కస్టమర్స్ కానీ ఎంత ఇబ్బందిగా ఉంటుందో, అది రైతులు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి. అట్లానే ఇక్కడ కష్టపడి బాత్రూములు నిర్మాణం చేశాం. ఆ బాత్రూములు కూడా ఈరోజు మెయింటైన్ చేయట్లేదు. ఎవరో మెయింటైన్ చేయడానికి, క్లీన్ చేయడానికి కూడా ఒక మున్సిపాలిటీ నుంచి ఒక ఎంప్లాయీ కూడా ఇక్కడికి రాడు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ నర్సరావుపేట హోల్సేల్ మార్కెట్ యార్డ్ ఉందంటే దీనికి కారణం పూర్తిగా ఈ చేతగాని ప్రభుత్వం, చేతగాని ఎమ్మెల్యే. ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే కనీసం మెయింటైన్ చేయడానికి, ఇక్కడ క్లీన్ చేయడానికి కనీసం 2 ఎంప్లాయీస్ ని మార్కెట్ రోజు కేటాయించాలి. ఇదంతా శుభ్రం చేయించాలి, బాత్రూములు మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటేనే ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఎవరైనా కస్టమర్స్ వచ్చి ఇక్కడ కొనుక్కోవడానికి, కూరగాయలు కొనడానికి వస్తారు. లేదంటే ఈ మార్కెట్ పూర్తిగా నిరాశ్యం అయిపోద్ది. ఈ మార్కెట్ పూర్తిగా ఎవరు కూడా ఉపయోగించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతుందని చెప్పి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో మమ్మల్ని అడ్డుకట్ట వేసి ఈ యొక్క గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమాన్ని ఆపాలి అనే కుట్రల కన్నా శుభ్రం చేయాలనే ఒక ఆలోచన ఉంటే బాగుంటుంది మున్సిపాలిటీకి కానీ, ఈ యొక్క ప్రజాప్రతినిధులకు కానీ అని ఈరోజు నేను